వాళ్ళు ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతుకు బతికి ఇంటే కదా వచ్చినట్టు. ఏం లేకపోతే థ్యాంక్ యూ అందరు చెప్పండి. ఇంత బతుకు బతికి 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట, కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట. మన ఆస్తి ఎంత తెలుసా? క్రైస్తవుని ఆస్తి మన రక్షణ, మనకు ఆస్తి, మన ఆత్మీయతని మనకు ఆస్తి. అక్క నీకు ఏ ఆస్తి లేకపోయినా సరే, ఎకరం పొలం లేకపోయినా సరే, పచ్చళ్ళ బంగారం లేకపోయినా సరే, మంచి ఇల్లు లేకపోయినా సరే, 2 ఆస్తులు కలిగి ఉండు. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే రక్షణ అనే ఉండాలన్నా, రక్షణ అనే ఆత్మీయత అనే ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, ఓ కలెక్టర్ కన్నా మనము ధన్యులం. చేయిందా పోయిందనేది ఇట్లా పోయిందా? ఇట్లా పోయిన వాళ్ళు ఇట్లా అనండి. రోషం ఉంటే అనండి, రోషం లేని వాళ్ళు అనకండి. నీకు వచ్చిందా పశ్చాత్తాపం అనండి. మనము ధన్యులం అనాలి, మనము ధన్యులం అనాలి.